స్తోత్రం. ఈ పోటు పాలెంలోనికి ఈ రెండవ వారంలో మరి నాయన ప్రభు పాలలోనికి నీ వాక్యం వినటానికి మేము వచ్చిన్నాం తండ్రి. మీకు స్తోత్రం. ఇది కొన్ని మాటలు విని ఈ వాక్యానుసారంగా ముందు కొనసాగడానికి సహాయం చేయండి. నీ పిల్లలను దీవించు. ఈ పోటు పాలెంలో మరి ఆమోస్ గారి గృహంలో ప్రతి వారం ఏర్పాటు చేయబడే ఆరాధన కార్యక్రమాన్ని మీరు దీవిస్తున్నారు. ఈ రెండవ వారం కూడా మీరు దీవించి సహాయం చేయమని, అయ్యా నీ వాక్కు ద్వారా మాతో మాట్లాడమని, చక్కని పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యంలో, నేను కీర్తనలో తోడున్నారు. వాక్యంలో ప్రభువా నీ బలలో, అలాగే ఆయన ఆశీర్వాదంలో మీరు తోడుని సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా వాక్యాలు అనుకున్నాను, కానీ ఒక వాక్యం 10వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు రోమాపత్రిక 10వ అధ్యాయము 17వ వచనం ఏమంటారంటే, ఇనుట వలన విశ్వాసము కలుగును. 17వ వచనం. అక్కడ 7 అని ఉంటుంది, కానీ 17. ఇనుట వలన విశ్వాసము కలుగును. ఇనుట క్రీస్తు గురించిన మాటల వలన కలుగును. ఆయన నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదు కదా, విన్నారు కదా, వారి స్వరము భూలోకమంతటిని, వారి మాటలు బూదిగంతముల వరకు ప్రబలి వెళ్ళెను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం సెలవిస్తుంది, వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అందుకనే వినటం అంటే వాక్యం వినొచ్చు, పాటలు వినొచ్చు, ప్రార్థన వినొచ్చు, ఆరాధన వినొచ్చు, సంథింగ్ ఏదైనా వినొచ్చు. హల్లెలూయా. వినాలి. వినకుండా ఏమీ రావు. ఫస్ట్ వినాలి. విన్నది మనం ఏం చేయాలి? గ్రహించాలి. గ్రహించిందని ఏం చేయాలి? ఇది మనకి సెట్ అయిద్దా, సెట్ కదా, ఆలోచించాలి. ఇప్పుడు బట్టల షాప్కి వెళ్తే ఏం చేస్తాం? షర్టు పెట్టుకుంటాం, మనకి సరిపోద్దా లేదా ఏం చేస్తాం? కొలత చూసుకుంటాం, కలర్ చూసుకుంటాం, నచ్చితేనే కొంటాం. అలాగా వాక్యాన్ని కూడా ఏంటంటే మనకి నచ్చలేనప్పుడు వేరే వాక్యం వింటున్నాం. అట్లా ఇక్కడ చెప్పబడింది ఏంటంటే, వాక్యం నచ్చపోవడానికి ఏమీ ఉండదు. సేవకులు మారుతారేమో కానీ వాక్యం అయితే మారదు. వినుట వల్ల విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించిన మాటల వలన కలుగును. ఎవరు విన్నారు? బైబిల్లో వాక్యము ఎవరు విన్నారు? జక్కయ్య మేడి చెట్టు ఎక్కినప్పుడు, జక్కయ్య త్వరగా ఇంటికి కదా, చెట్టు దగ్గర నేను నీ ఇంటికి వస్తానన్నాడు. జక్కయ్య ఇంటికి ఎక్కాడు చెట్టు? యేసు ప్రభువుని చూస్తాను. చెట్టు ఎక్కినోడికి కిందకి చూస్తే ఏం కనపడుతుంది? తలకాయ తప్ప నేను కనపడదా? యేసు ప్రభుకి ఒక ఆశ ఉంది, జక్కయ్యకు ఒక ఆశ ఉంది. యేసు ప్రభు నేను పొట్టోడు కదా, నేను ఎక్కలేను అనుకున్నాను, చూడలేను అనుకున్నాడు. అందుకే చెట్టు ఎక్కాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, వాక్యం చూస్తే జక్కయ్యలో ఒక ఆశ కలిగింది. ఆశని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. ఏ విధం చేత? వాక్కు చేత. హల్లెలూయా. గమనించాల్సిన విషయం అంటే, జక్కయ్య విన్నామట ఏం చేశాడు? చెట్టు దిగి వచ్చేసాడు. వచ్చినోడు ఏం చేశాడు? ప్రభా, నేను అన్యాయం చేశాను, తప్పు చేశాను, నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, ఎవరి దగ్గర అయితే తీసుకున్నాను వాడికి 400 చెల్లిచ్చేస్తున్నాను అని అన్నాడు. అన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రభు ఏం చేశాడు? ఈ ఇంటికి రక్షణ వచ్చింది అన్నట. ఇప్పుడు విన్నట్ట విన్నాడుగా. ఈరోజు విన్నవాళ్ళు విన్నట్టుగానే ఉన్నారు, కానీ చేసేవాడుగా అది కార్యం జరగాలి. చికెన్ తెచ్చామంటే చికెన్ ఏం చేయాలి? వండాలి. వండకపోతే ఏమైతుంది? పాడైపోద్ది. అర్థమైందా? గమనించిన దేవుడు బిడ్డలారా. అలాగా మనం మాట ఇంకోసారి చాలాసార్లు గమనిస్తూ ఉంటే అర్థమైందా? యేసు ప్రభు శిష్యులు చాలాసార్లు విన్నారు, కానీ ఏం చేయలేదు వాళ్ళు? చేయటానికి ఇష్టపడలేదు. అయ్యా మనం ప్రార్థన చేద్దాం తీసుకెళ్ళాడు యేసు ప్రభు. మరి వాళ్ళు ఏం చేశారు? తీసుకెళ్ళిన తర్వాత నిద్రపోయారు. యేసు ప్రభు మరలా లేపాడు. ఏం చేయమన్నాడు? వాళ్ళు ఏం చేశారు? మళ్ళా నిద్రపోయారు.
ఈ ఒక్క గడి అయినా నా కోసం మేలుకొని ఉండలేరా అని చెప్పి ఏం చేశాడు? లేపి మళ్ళా ప్రార్థన చేపించాడు. 4, 5, 6 ఇక తెల్లారింది బాధ వెళ్ళిపోదాం అన్నాడు. గంటకి వాళ్ళని లేపాడు ప్రభు. హల్లెలూయా. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నాం? 4ంటికి ఒకళ్ళని, 5ంటికి ఒకళ్ళని, 6ంటికి ఒకళ్ళని లేపుతాను ఏం చేస్తున్నాం? ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. ఒక్కరు వచ్చినా ఇద్దరు వచ్చినా మన ప్రార్థన ఏమవుతుంది? కొనసాగుతుందిగా. అందుకని అట్లా ప్రార్థన చేసేవాళ్ళు కావాలని లాస్ట్లో యేసు ప్రభు కోరుకున్నాడు. మీరు వాక్యం చెప్పినా మారట్లేదు, సాక్ష్యం చెప్పినా మారట్లేదు, అద్భుతాలు చేసినా మారట్లేదు, ఆశ్చర్యకరాలు చేసినా మాటలు ఏం చేసినా మారేదట్టు ఏం కనపడలా. కనీసం మీతో ఏం చేపిస్తే మారుతారు? ప్రార్థన. ఈరోజు మనం ఏం చేపిస్తున్నాం? అంతే. అది మన ఇంట్లో కనుక ఉంటే మన చుట్టూ ఏముండటే? కంచె ఉన్నట్లు కదా. గమనించండి, జక్కయ్య విన్నాడు, మనసు మార్చుకున్నాడు, ఆయన ఇంటికి ఏమొచ్చింది? రక్షణ. శిష్యులు వినలేదు, ఆయన యేసుప్రభు వారితో ఏం చెప్పాడు? బలవంతంగా ప్రార్థన. ఓకేనా? మంచి. ఓకేనా? ఇంకొక విషయాన్ని, ఇంకొక వ్యక్తి గురించి నేను మీతో చెప్తా. అదేందా? దావీదుని పిలిచినప్పుడు గొర్రెలకండి వచ్చాడా రాలేదా? వచ్చాడు. వచ్చినప్పుడు యెహోవా నేను కోరుకున్నవాడు ఇతడే అన్నప్పుడు అతను ఏం చేశాడు? సమూయేలు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత దావీదు రాజుగా పట్టాభిషేకం పొందాలంటే యుద్ధం వచ్చింది. గొలియాతు వచ్చాడు, యుద్ధం చేశాడు. దేవుడి మాట విన్నప్పుడు కొన్ని యుద్ధాలు వస్తాయి, కొన్ని పోరాటాలు వస్తాయి, కొన్ని కష్టాలు వస్తాయి. యుద్ధం ముందుకు సాగిపోవాలి. హల్లెలూయా. దావీదు ఏమయ్యాడు? ఆఖరికి రాజు అయ్యాడు. ఏం మేపుకునేవాడు దావీదు? గొర్రెలు మేపుకున్నాడు. రాజు అవుతాడా? ఎవరు చేశారు? దేవుడు చేశాడు. అంటే కష్టాలకి, నష్టాలకి, ఇరుకులకి, ఇబ్బందులకి, పోరాటాలకి మధ్యన మనం ముందుకు సాగాలి. దావీదుకి ఎవరు సపోర్ట్ చేశాడు రాజు అవటానికి? అన్నలా, భార్య, మామ ఎవరైనా సపోర్ట్ చేశారా? భార్య సపోర్ట్ చేసిందా? అన్నలు సపోర్ట్ చేశారా? ఎవరు సపోర్ట్ చేయలా. దేవుడి మీదే ఆధారపడ్డాడు. కలవరపడి కొండల వైపు నా కనులు ఎదుర్చున్నాను. సహాయం ఎక్కడ వచ్చును? యెహోవా వల్లే నాకు సహాయము వచ్చును. ఓకేనా? మరి ఇప్పుడు దావీదుని ఏం చేశాడు? దేవుడు మహారాజుని చేశాడు. హల్లెలూయా. అదే ఇశ్రాయేలు ప్రజలంట లోబడని ప్రజలంట, మెడవంచని జనాంగం. ఎంతన్నా చెప్పు, ఎట్టన్నా చెప్పు. పెయ్యి అంట, ఒక సంవత్సరం పెయ్య పాలు తాగటానికి అలవాటయ్యి అది లాగే కొందుకు మనల్ని ఏం చేస్తుంది? గుంజుద్ది కదా, అది వెనకలాక్కెళ్ళద్ది కదా. మనం ఇట్లాగితే అది అట్లాగేది. అట్ట దేవుడు పెయ్యి అట్ట అయితే మొండికేసిందో. ఇజ్రాయేల్ ప్రజలంటే ఎన్నిసార్లు చెప్పినా ఆయన మాట వినలేదు. మోషే నాయకుడు ఫస్ట్, మోషే మాట కూడా వినలా. తర్వాత యెహోషువ, తర్వాత న్యాయాధిపతులు, తర్వాత ప్రవక్తలు, తర్వాత రాజులు. ఎంతమంది వచ్చినా మాట వింటలేదని ప్రభువారు ఈ లోకానికి తీసుకొచ్చాడు తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. ఫస్ట్ విన్నవారు, మాట విన్నవారు ఎవరు? జకరియా. మాట విన్నవారు ఎవరు? శిష్యులు. కొత్త నిబంధన చూద్దాం. ఓకేనా? మాట విన్నది ఎవరు? దావీదు. మాట వినకుండా ఉన్నవారు ఎవరు? ఇజ్రాయేల్ ప్రజలు. ఇంకొక మాట చెప్తాం. ఇంకొక ఆయన దేవుడి పైన, దేవుడి సేవకుల పైన, సంఘం పైన, విశ్వాసుల పైన ఎంతో దాడి చేస్తున్నాడు ఈయన. మాస్టర్ అన్నా కొట్టేస్తాడు, చంపేస్తాడు. అదేందా? లేదంటే ఆరాధన చేసేవాడిని ఇబ్బంది పెడతాడు. ఏం చేసినా ఈయన పని చెడగొట్టే పనే. ఎవరైనా సౌలు. దేవుడు ఏం చేశాడు? మాట్లాడాడు. ఆకాశంలో ఒక స్వరం ఇచ్చి, దేవుడు ఒక్కసారి మాట్లాడితే చాలు, ఒక్కసారే 10 సార్లు మాట్లాడిన పని. జక్కేత ఒకసారిగా మాట్లాడింది, మారిపోలా. సౌలుతో పౌలుగా మాట్లాడడానికి ఎన్నిసార్లు మాట్లాడాడు? ఒకసారి. ఆకాశంలో స్వరం వస్తుంది, యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. దేవుని ప్రజలపై యెరూషలేములో సంఘాలను పాడు చేయడానికి వెళ్తున్నాడు పౌలు గారు. 4 గుర్రాలు వేసుకొని 4 ఫ్రెండ్స్ తీసుకుని పోతా ఉన్నాడు. ఆకాశ స్వరం వచ్చింది, సౌలా సౌలా నన్ను ఏలా నువ్వెవడో ప్రభు అన్నాడు. నువ్వు హింసించే యేసు. సంఘానికి బాధలు వస్తే దేవుడికే బాధలు వచ్చినట్టు సంఘం కోసమే ప్రభు రక్తము కార్చాడు. ఈ రక్తాన్ని ఎవరికి ఇస్తున్నాం? సంఘానికేగా. ఈ రక్తం ఎవరిది?
యేసు ప్రభుదే. ఈ శరీరం ఎవరిది? యేసు ప్రభుదే కదా. మరి రక్తం కార్చిన ఆయనే నీకంటే ముందు బాధపడుతున్నాడు. నీకు బాధలు వచ్చినాయి, నీకు కష్టాలు వచ్చినాయి, నీకు ఇబ్బందులు వచ్చినాయి కాదు. హల్లెలూయా. మానవరీత్యా సాతాను కాడికి 2 ఆయుధాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి మన ఆదాయం, 2 ఆరోగ్యం. ఈ రెండింటి మీద ఎవరైనా దాడి చేస్తే అది సాతాను తప్ప దేవుడైతే చేయలేడు. నీ ఆదాయం మీదో నీ ఆరోగ్యం మీదో కొట్టడం. అర్థమైందా? మీరు బుద్ధిపూర్వకంగా మీ పిల్లలు ఆస్తి పాడు చేయాలని ఆలోచిస్తారా? మాట్లాడండి. ఆలోచిస్తారుగా. పోనీ మీ పిల్లల ఆరోగ్యం పాడు చేసి మీరేమన్నా వాళ్ళకి ఇస్తారా? మరి ఏదిగా దేవుడు ఎట్లా ఇస్తాడు? అర్థమైందా? అవి పెంచాడు. ఇప్పుడు సౌలుని దేవుడు ఏం చేశాడు? పౌలుగా మార్చాడు. హల్లెలూయా. మార్చిన తర్వాత గమ్మున ఉన్నాడు. ఆయన ప్రకటిస్తున్నాడు, సువార్త వాక్యం చెప్తున్నాడు, సంఘాలు కడుతున్నాడు, సంఘ పెద్దలకు ఇస్తున్నాడు, సేవ చేసుకుంటే చెరసాల్లో ఉండి పత్రికలు రాసి సంఘానికి పంపిస్తున్నాడు. అవి తీసుకెళ్ళి చదివిన వారు కూడా చాలామంది రక్షింపబడ్డారు. హల్లెలూయా. దీన్ని బట్టి మనం ఏంటంటే వినాలి. నేను చెప్పే యూట్యూబ్లో వాక్యం కావచ్చు, ఇంకొక సేవలు చెప్పే వాక్యం కావచ్చు, ఇంకొక చెప్పే వాక్యం వినొచ్చు, పాటలు పాడవచ్చు. వచ్చేటప్పుడు పాటలు వింటూ ఉంటే కొత్త కొత్త పాటలు నేను కూడా వింటా ఉన్నాను. ఆమోస్ గారు పాడిన పాటలన్నీ వింటూ ఉన్నాను నేను. అదైందా? నీలో నాలో నీవు, నీలో నేను ఉండాలని. చాలా నాకు చాలా బాగుంది పాటలు. అది కొత్త కొత్త. హల్లెలూయా అని వినాలి. విని కనీసం ఒక 2-3 రోజులు పడుతుంది కదా వినాలి. ఒక 20-30 సార్లు ఇంటి కానీ పాట రాదు. కొంతమందికి ఆ టింటెట్ వచ్చేది, కొంతమందికి రాదు. అయినా ఏం చేయాలి? కష్టపడి ఒక్కసారి కనుక నువ్వు వింటాం పాడటం కనుక పాడటం నేర్చుకుంటే రానున్న దినంలో అట్టా వెళ్తా ఉండేసరి పాట వచ్చా. ఏం చేసావు నువ్వు? ప్రాక్టీస్. అర్థమైందా? నేను సందర్భాన్ని బట్టి నడుచుకుంటాను. అర్థమైందా? ఈ లేటుకి కారణం ఏంటంటే ఓ పాస్టర్ గారు నేను సేవకు వచ్చిన తర్వాత ఆయన సేవకు వచ్చాడు. వాళ్ళ కుటుంబంతో నాకు అప్పటి నుండి చర్చికి పునాది వేసాను, పైన వేసాను, అన్నిటికీ నన్ను ముందు పెట్టుకుంటాను. కాదని లేక వెళ్ళాను, అందుకే లేట్ అయిపోయింది. అయినా దేవునికి స్తోత్రం. ఇప్పుడు పౌలు కూడా దేవుడి మాట విని సేవ చేశారు. మరి దేవుడి మాట ఇంకా ఎవరైనా లేదు చెప్పండి? మనమే కదా. చివరిలో ఎన్నుకున్నది ఎవరు? మనమే. ఈరోజు దేవుడి మాట విని దేవుని సన్నిధికి వెళ్ళాలని ఈ గ్రామంలో వాళ్ళందరూ ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు కొంతమంది అని అనుకుంటే ఈ స్థలం ఖాళీగానే ఉండదు. ఎందుకంటే దేవుని సన్నిధి అనేది, దేవుని మాట అనేది ఈ రోజున ఏమైపోయింది? చులకన అయిపోయింది, లోకు అయిపోయింది, కొంతమందికి ఎగతాళి అయిపోయింది, కొంతమందికి ఎరితనం అయిపోయింది, కొంతమందికి పెచ్చ అయిపోయింది, కొంతమంది రకరకాలు. హల్లెలూయా. గమనించండి. కానీ మాట వినటం చాలా మంచిది, వాక్యం వినటం చాలా మంచిది. వాక్యం ఏం చేద్దాం తెలుసా? చూడండి, ఇంకొక మాట చెప్తాను మీకు. వాక్యం ఏం చేద్దాం? ఎబ్రీ చూడండి 4:17. ఎబ్రీ 4:17 చదువుతారు ఎవరైనా? 12. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. వాక్యం ఎటువంటిదంట? ఏమేం క్లీన్ చేసి చెప్పండి మరి ఇంకోసారి నిదానంగా చదువుతాం. నిదానంగా ఒకసారి చూడండి. వాక్యానికి ఉన్న శక్తి అని తెలుసా? దేవుని వాక్యము సజీవమైంది, చచ్చిపోలేదు, ఇది బతికే ఉంది. చాలామంది అంటారు 3 మేకులు పీక్కోలేదని. 3 మేకులు పీక్కుంటాం అసలు యేసుప్రభు సిలువ వేయకుండా ఉండడం పెద్ద పనేమి. కానీ దైవ చిత్తం, దేవుడి ఉద్దేశం అలాగ నెరవేరాలంతే. హల్లెలూయా. సజీవమైనదై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి. గండ్రగోడలు అంటారు కదా, అటు దిగుద్ది ఇటు దిగుద్ది. చెప్పేవాళ్ళకి సరి చేసుకునేటట్టు చేద్ది, వినేవాళ్ళు కూడా సరి చేద్ది. వాక్యం అటువంటి క్లీనింగ్. హల్లెలూయా. వాక్యం ఇప్పుడు కూడా మనల్ని ఏం చేద్ది తెలుసా? క్లీన్ చేస్తుంది.
కదా. మనం ఎట్లా శుభ్రంగా తలస్నానం చేస్తాం, మొహం కడుక్కుంటాం, స్నానం చేస్తాం, మంచి బట్టలు ఎట్లా వేసుకుంటాం, క్లీన్ అయి వస్తాం. అలా వాక్యం కూడా నేను ఏం చేస్తుంది, నీ హృదయాన్ని క్లీన్ చేస్తుంది. నువ్వు వినాలి, వింటే క్లీన్ చేస్తుంది. అదే వచ్చి లేపి లేపి క్లీన్ ఏమి చేయదు. హల్లెలూయా. ఆన్లైన్ కాదు వాక్యం. అర్థమైందా? మనం బుక్ చేసుకుంటూ వచ్చేసాం కదా. మీరు అది కూడా అయిపోయింది లేదు, తీసుకొని చూసుకోవడం నచ్చింది కదా. నా ముందు ఒక ఆయన కూర్చున్నాడు, వాక్యం వింటున్నాడు. వాక్యం వినేసి లాస్ట్లో ప్రార్థన చేసి ఫోన్పే చేసి అయిపోయింది, ఆమె అంటున్నాడు. బస్సులోనే అయిపోయింది ఆరాధన. ఇంక చర్చిలోనే వెళ్ళిపోయాడు బస్సులోకి అయినా. హల్లెలూయా. ఇది కూడా చర్చ అయిపోయింది. ఏం చేద్దాం, పాస్టర్ గారు ఆన్లైన్ పెట్టాడు, వింటున్నాడు, లైవ్ పెట్టాడు, విన్నాడు, వాక్యం విన్నాడు, ఆమె అన్నాడు, పెట్టాడు, కానీ పంపించాడు, చర్చ అయిపోయింది. ఇంక బస్సులో వెళ్తా ఉన్నాడు. ఇట్లా వెళ్ళారు, విశ్వాసులు కూడా ఉన్నారు. సంతోషం అనిపిస్తుంది నాకు కొంత. ఎందుకంటే వెళ్ళలేని పక్షంలో లైవ్ వినన్నా వాక్యం వినన్నా ఏం చేస్తున్నాడు, ఆమెనని ఒక కాన్కేసి శుభ్రం చెప్తున్నాడు. హల్లెలూయా. కొంతమంది చర్చికి రారు, లైవ్లోకి రారు, ఆన్లైన్లోకి రారు. ఇక్కడ అంటారు అక్కడ ఎవరికి సుఖపోయిన తర్వాత తెలుస్తుంది మనకి. అక్కడ రండి కదా. ఎటువంటిదంటే వాక్యము చూడండి, కీళ్ళను ప్రాణము ఆత్మ. ప్రాణం అంటే రక్తం, ఆత్మ అంటే ఇంతవరకు దాన్ని ఎవరు చూడాల, ఆత్మను ఎవరో చూడాల. ఒక రకంగా చెప్పాలంటే గాలి, ద్రవ పదార్థం అనుకోవచ్చు. గాలి కనపడదు, గాలి అందుకని అంటాడు, మొన్నైనది వెనకటికి మొన్నైన ఆత్మ తాను చేసిన దేవుడి చెంతకు గాలి కనపడదు. గాలి పట్టుకోవడానికి ఎంతో శాస్త్రవేత్తలు కాసేపులో చనిపోతాడు అనంగా ఒక మనిషిని అద్దంలో పెట్టి బంధిస్తే అద్దాలు ముక్కలు ముక్కలుగా అయిపోయి చనిపోయి ఆత్మ వెళ్ళిపోయింది. ఆత్మని ఎవరు పట్టుకోలేరుగా. ఆత్మనిచ్చిన దేవుడు మనం ఒక్కడికే, భూమి మీద ఇంకెవరికి ఇవ్వాల. అన్ని నోటు మాటతో కలిగి చేసాడు, కానీ మన జీవ ఆత్మతో దేవుడు ఊదాడు. అందుకే మనకి బుద్ధి, జ్ఞానం, తెలివి అన్నీ ఎక్కువే. హల్లెలూయా. భూమి మీద మనిషే దేవుడు అంటాడు ఒక రకంగా చెప్పాలంటే, కానీ దేవుడు కాదు, ఆయన రూపంలో చేసుకున్న మనిషి. ఓకేనా. ఇంక చూడండి, మనలో ఏమేమి పని చేస్తుందంటే వాక్యము ప్రాణాత్మలను, ఫస్ట్ ప్రాణాన్ని ఆత్మను ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. నీ కీళ్ళు ఉండే కదా, కీళ్ళు ఎక్కడ ఉండే ఏ కదా, ఇవన్నీ కీళ్ళు. కీళ్ళను, కీళ్ళు ఏముంది, మూలుగా తెచ్చుకుంటారు కదా, పెద్ద పెద్ద మూలుగులు తెచ్చుకొని తింటాం కదా కదా కదా. బర్రె మూలుగులు, గొర్రె మూలుగులు, మేక మూలుగులు ఉంటాయి కదా. మూలుగులను ఏం చేస్తుందంటే అది విభజించి, చూడండి, కీళ్ళను మూలుగును విభజించు మట్టుకు దూరుచు హృదయం. చూడండి, వాక్యం అంటే హృదయంలోకి, హృదయం యొక్కయు తలంపుల యొక్కయు ఆలోచనల యొక్కయు శోధించుచున్నది, మరియు ఆయన దృష్టికి కనపడిన స్వస్థత ఏదియో లేదు, మరెన్నటికి నీ లెక్క ఒప్పజెప్పవలసివై ఉన్నది. ఆ దేవుని కనులకు సమస్తము మరుగుగాక తేటగా అన్నీ కనపడుతున్నాయి. అర్థమవుతుందా? దయచేసి దేవుడి బిడ్డను ఆలోచన చేయండి. ఈ దినం మనం దేవుడి బిడ్డలుగా ఎంతో ముందుకు వెళ్తున్నాం. లోబడి వాక్యం వినాలి. రోజున వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, కానీ వినేవాళ్ళు లేరు. మంచి మాటలు చెప్పి వినేవాళ్ళు అసలే మంచి మాటలు చెప్పండి అసలు వినరు. అర్థమైందా? ఎవరికైనా బుద్ధి మాటలు చెప్పండి, వాళ్ళకి ఎలా ఉందని చిరాకు వచ్చేస్తుంది. అర్థమైందా? ప్రజెంట్ దేవుడి బిడ్డలారా, వాక్యం అదే వినాలి. విన్న వాక్యాన్ని ఏం చేయాలంట, వినటం వలన విశ్వాసము కలుగును. వినుట క్రీస్తు గురించిన మాటల వలన కలుగును. విశ్వాసం కలిగి ఏం చేస్తాం, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని ఏం చేద్ది, స్వస్థపరుస్తుంది. మరి వాక్యం మనలోకి వస్తే ప్రార్థన రాదా? ఒంట్లోకి ఆహారం వస్తే కాస్త శక్తి రాదా? ఇది అంతే. వాక్యం ఎప్పుడైతే లోపలికి వద్దాం శక్తి వస్తుంది. శక్తి వస్తే బయటికి ప్రార్థన అన్నీ బయటకు వస్తాయి. అర్థమైందా? దేవుడి బిడ్డలారా అర్థమైందా? జక్కేలాగా దేవుడి మాట వినాలి. శిష్యుల్లాగా ప్రార్థన చేయమంటే పండుకోకూడదు, లేచి ప్రార్థన. మీరు పడుకొని ప్రార్థన చేపిస్తాం.
యేసుప్రభు ఒకసారి ఆ లాస్ట్, కానీ ఈరోజు చేస్తున్నాం కదండి అది. రెండోది, దావీదు దేవుడి మాట విన్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది? ఇజ్రాయేల్ దేవుడి మాట వినలేదు. సౌలుని దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. ఇప్పుడు మనం దేవుడి మాట యేసు ప్రభు శిష్యులు చివరిగా చెప్పి ముగిచ్చేస్తారు. అంతా ఒక 20 నిమిషాలు వచ్చిందమ్మా. 20 నిమిషాలు. యేసు ప్రభు శిష్యులు చేపలు పడతాకి వెళ్ళాడు కదా. రాత్రంతా చేపలు పడితే ఏమైనాయి? పట్ల చేపలు పళ్ళ. యేసు ప్రభు వచ్చి మీ కుడి పక్కన ఎన్ని పడి అంటే చేపలు విస్తారంగా పడి. ఇప్పుడు మనం ఊరంతా తిరగటం బెటరా? ఆ తిరగకుండా కూర్చొని, ప్రభు నన్ను ఏం చేయమంటావు నాయన, నాతో మాట్లాడినైనా, నాకు సహాయం చేయనైనా, నాకు శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, నా కుటుంబాన్ని దీవించు, మా సంఘాన్ని దీవించు, మా గ్రామాన్ని రక్షించు. ఈ గ్రామంలో కావాల్సిన దెయ్యాలు ఉన్నాయి. అవి పడుకో, నేను పడుకొని, నేను ఒకసారి 2 వచ్చి పడుకున్నా. చల్లవారు తిరుగుతాను ఉండే. మరి ఏం దెయ్యాలో నాకు తెలియదు. ఊరంతా దెయ్యాలే. నేను అనుకున్న వీళ్ళు దెయ్యాలతో ఎంత బాగా నిద్రపోతున్నారని. దెయ్యానికి మించి నిద్రపోతున్నారు. హల్లెలూయా. అమ్మా అంతేనా? బతుకున్నవాడు కూడా అదేనా? వాళ్ళకి వీళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి. కానీ అవి పడుకోవట్లా. నాకు అనిపించింది ఏం పొరవ పెట్టుండే ఊరని. కొండకుంట్లో పడుకుంటే మొన్న అదొక టైప్ దెయ్యాడు. నిద్రే రాలా, పడుకునేది లేటుగా. అందుకని ఏం చేయాలి? ఇవన్నీ బంధించి ఆ దెయ్యాలు ఏం చేసి తెలుసా? నిన్ను దేవుడి దగ్గర రానికుండా అవి పట్టుకుంటాయి. అవి పట్టుకుని ఎక్కడికి వస్తావు? దేవుడి దగ్గరికి రాలేదు. మరి పైకి వచ్చి ఏమంటాం? దేవుడు నన్ను చర్చికి తీసుకెళ్ళలేదు. దేవుడు ఆపేస్తాడు చర్చికి? భలే ఉంటుంది కదా. దేవుడు నన్ను నడిపించుకోవచ్చుగా, నన్ను పిలుచుకోవచ్చుగా, నన్ను రమ్మని చెప్పవచ్చుగా, నన్ను మార్చవచ్చు కదా. నిజంగా ఉంటే మొన్న ఒక డాక్టర్ అన్నాడు, హార్ట్ ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టర్ అందంట, నా హృదయంలో యేసుప్రభు ఉన్నాడు, జాగ్రత్తగా చేయందంట. డాక్టర్ అంటే నీ హృదయంలో యేసుప్రభు ఉంటే నీ గుండె జబ్బు ఎందుకు వచ్చింది అన్నాడంట. నీ హృదయంలో దేవుడు ఉంటే నీ గుండె జబ్బు ఎందుకు వచ్చిందంటే, పద్దాక పాస్టర్ గారు చర్చికి రమ్మంటే ఏమంటదంట, నా హృదయంలో ఉండండి అంట. దేవుడు ఎక్కడున్నాడు? నా మనసులో ఉండండి, తలుసుకుంటున్నానండి అన్నమాట. ఇక గుండెకి ఏమి వచ్చింది? రిపేర్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళిందంట? డాక్టర్ దగ్గరికి. డాక్టర్ కూడా చెప్పిందంట, నా హృదయంలో ఏసై ఉన్నాడు, జాగ్రత్త, ఇది ఆపరేషన్ అంట. యేసుప్రభు ఉంటే నీకు జబ్బు ఎందుకు వద్దు అన్నాడంట. అంటే ఇప్పుడు దాకా ఉందంటే ఏంటి? ఉత్తుత్తి మాటలే కదా. చాలామంది నా లోన్ ఉన్నాడు ఎప్పుడు తెస్తారో బయటకు అని అర్థం కావట్లేదు. తలుసుకుంటే సారంట. అన్నీ తలుసుకోరు, యేసుప్రభు ఒకనే తలుసుకుంటారు. చాలామంది అంటారు నా హృదయంలోనూ ప్రభు ఏం చేస్తున్నాడు నివాసం. చాలా చెప్తారు. యేసుప్రభు శిష్యులు ఏం చేశారంట? యేసుప్రభు చెప్పినట్టు వాళ్ళ విస్తారమైన చేపలు పడతారు. నేను అందుకని తిరగటం మానేసి మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. మందిరంకి వెళ్ళి ప్రార్థన చేసామనుకో, పిలవనోడు కూడా పిలుస్తాడు. అర్థం కదా? పిలవనోడు కూడా పిలుస్తాడు, మాట్లాడినోడు కూడా మాట్లాడతాడు. మనం ఫోన్ చేస్తే ఎత్తనోడు ఆడే తిరిగి ఫోన్ చేస్తాడు. కానికినోడు కూడా కానికెత్తాడు. ప్రార్థన చెప్పనోడు కూడా. నేను అనుకునే మనుషులు చెప్పేదానికంటే దేవుడితో చెప్పాను, దేవుడే వాడుతో ప్రభు నేను ఖాళీగా ఉన్నాను ఆయన, నన్ను వాడుకో, ఇది చెప్పాలి. ఇప్పుడు నాకు అర్థం కాదు. పిల్లలు తల్లిదండ్రులకి ఇష్టమైతే నాకు అది ఇవ్వా ఇది ఇవ్వా అని పిల్లలు అడిగేదాకా పెట్టుకుంటారు. తల్లిదండ్రుల ఏం చేస్తారు? నా బిడ్డకి ఇది, మరి ఇష్టం లేకపోతే అది అడగని డొల్లని పొరలాడని పో ఏమన్నావురా నేను కాక నీకు తీసిని ఏంటంట ఇష్టంగా. ఇప్పుడు మనం దేవుడికి ఇష్టమైతే కూర్చొని మళ్ళీ అడగాలంటారా? ఇవన్నీ ఏమి లేక బాధలో ఆయనకి ఇష్టంగా, ఆయనకి ఇష్టం లేని మనలో ఉంటే
మనం పైకి చెప్పుకుంటే బాగుంటుంది కానీ చేస్తాక అసలు బాగోదు. ఆ? బాగోదు. కొన్ని వినటానికే బాగుంటాయి, చేయటానికి అసలు చెప్పడానికి చాలా బాగుంటాయి. దంచుకొట్టేయచ్చు మెసేజ్. మీకు అర్థం అవ్వద్దా? ఏమిటంటే వాక్యం వినాలి, పాటలు వినాలి, ఆరాధన వినాలి, సాక్ష్యం విన్నదాన్ని మనసులో పెట్టుకొని సందర్భం వచ్చినప్పుడు ఏం చేయాలి, తీసి బయటికి వింటామంటే అదే కూర్చుని పని వినకూడదేక. కొంతమంది ఇని మెంటలోళ్ళు అయిపోతారు. శబ్దం చేత కాలేదుగా. కడుపునాడు తినేసి అబ్బాయి పెట్టుకుంటే ఏమైంది, కడుపు ఉబ్బిపోద్ది మా అమ్మలాగా ఇంత రావుని. అదే బయటికి వెళ్తే ఫ్రీ అయిపోద్ది. అలా డెలివరీ అయ్యేది. వాక్యాన్ని కూడా విన్నదాన్ని కొంచెం చెప్పడం కూడా నేర్చుకోవాలి. దయచేసి దేవుడి బిడ్డలారా, యేసు ప్రభు చెప్పినట్టు మనం వినటం నేర్చుకుందాం, విన్నదాన్ని చేయటం కూడా నేర్చుకుందాం. నేర్చుకున్న దాన్ని ఏం చేయాలంట తెలుసుకోవాలి. కొంతమంది ఏమైపోయారు తెలుసా? ఆ మాట చెప్పి ముగించేస్తాను, టైం అయింది కదా. అపోస్తల కార్యం 28 లాస్ట్ వచ్చిన ఒక మాట అంటారు, 26 వచ్చిన, వీరు వినుటకు మాత్రం విందురు కానీ గ్రహించరు. గ్రహించరంటే ఇప్పుడు చేపలు వేసారు, మైక్ రెడీ చేశారు, ఇవన్నీ చేస్తే వచ్చినాయి, ఆటోమేటిక్గా అయ్యే ఉంటాయా? ఏర్పాటు చేయాలిగా. చర్చ అయిపోయిన తర్వాత ఎవరి దాన్ని వెళ్ళిపోతే ఇవన్నీ అయ్యే సర్దుకొని మూట కట్టుకుని పక్క వెళ్ళిపోతాయా? ఏం చేయాలి? అయ్యే సర్ది పెట్టాలి. గ్రహింపు అంటే అది. ఇది నా చర్చి, నేను ఈ సంఘ విశ్వాసిని, నేను సంఘ పెద్దని, ఇదంతా శుభ్రం చేయాలి, వేరే కొందో ప్రార్థన చేయాలి, పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్పాలి, దీనికోసం ఏం చేద్దామని మనం చర్చించాలి. ఇది గ్రహింపు అంటే. గ్రహించరు. తర్వాత ఏంటంటే చూచుడు మటుకి చూతురు కానీ ఎంత మటుకి కానరానే చూస్తానే ఉంటారు అని చెప్పి చెప్పిన. కానరానే కానరారు. ఈ ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పు, ఈ ప్రజల కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు వారి హృదయం ఏమైందంట? కొవ్వుపోయిందంట. హార్ట్ ఆపరేషన్ దేనికి చేస్తారు? కొవ్వు ఎక్కువ అయితేనేగా. ఊపిరితిత్తులకి గాలి ఆడక ఏం పెరిగిపోయింది? కొవ్వు. అందుకని వాకింగ్, జాకింగ్, రన్నింగ్, జిమ్ము, ఇంకా ఏదో చేయాలి. ఈ కోవిన వాళ్ళందరికీ ఏం చేస్తారు? కోసి తీసేస్తారు. మరి మనం ఇని చేయకుండా ఉండిపోతే మనం ఏమైపోతాం? మనం కూడా కొవ్వు ఎక్కువైపోతాయి. కొవ్వు ఎక్కితే కోసి లేట్ అయిపోతుంది. చూడండి అక్కడ కొవ్వినవి వారు చెవులు మందగిల్లి ఉన్నవి, వారు కన్నులు మూసుకొని. ఎన్ని జన్న చెప్పు, ఎట్టనో చెప్పు, మారనే అట్టా ఉన్నారు కదా ప్రజలు. లేరా? ప్రార్థన పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది, అమ్మ రండి అమ్మ ప్రార్థన చేస్తాం, మీకోసం ప్రార్థన చేస్తాం అంటే వస్తున్నారా? అదే చెప్తుందా? ఆ దెయ్యాలు ఏం చేసినాయి? దేనికో దానికి పెట్టి ఆదివారం అయితే ప్లాన్ చేస్తారు వాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి మీరు తెలుసా? సినిమా. సినిమా అయిపోతే పార్క్ అయిపోతే గవర్నమెంట్ ఆఫీస్కి. అయిపోయింది రోజు. పొద్దున్నే సినిమాకి వెళ్తారు, సాయంకాలం పార్క్కి వెళ్తారు. పార్క్ నుండి 7-8 అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? గవర్నమెంట్ ఆఫీస్ ఉంది కదా, బ్యాండీ షాపు, అదే కదా ఆఫీస్, అక్కడికి వెళ్తారు. ఎంత ఖర్చు పెడతారేంటి? సినిమా ఊరిని చూపిస్తారా? పార్క్, ఇంకా గవర్నమెంట్ ఆఫీస్. ఈ ఆఫీస్కి వెళ్ళి ఏం చేస్తారు? పొద్దున్నకి ఒళ్ళంతా నొప్పులు వచ్చేసి సోమవారం సెలవు పెట్టేదారా? అదే దేవుడి మందిరానికి వచ్చి కాస్త వాక్యం విని ప్రార్థన చేసుకొని ఒక ముద్ద అన్నది పడుకొని సంతోషంగా లేచి పనికి వెళ్ళొచ్చు. ఈ చెప్తే ఎలా ఉంటారకే ఎంజాయ్ చేయాలి పాస్టర్ గారు. మరి మనకు చెప్తారు ఏం చేయాలంట? ఎంజాయ్. ఈ లోపల
సినిమాకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడో తెలియదు, టైం అయిపోతుందని. పార్క్ టైం అయిపోతుంది మూసేస్తారని ఏం చేస్తాడో తెలియదు. మందు కొట్లు మూసేస్తారని దేనికి ఎందుకు వెళ్ళిపోతాడో లేరా? జరగట్లేదా? ఇప్పుడు ప్రమాదం ఏంటి తెలుసా? తాగినోడు వల్ల ప్రమాదం, తాగినోడు వల్ల ప్రమాదమా? తాగినోడు ఎట్టని తోలేస్తాడు బండి, పాములాగా తోలేస్తాడు. మరి తాగినాడు మనం కొద్దాం అసలు తాగినోడిని ఆడే వచ్చి మళ్ళీ ఎవడు అంటాడు, ఏయ్ ఎట్టారా వచ్చేది నువ్వు, బుద్ధింది ఎవడు? అది తెలియదు. కాలు చెయ్యి ఇరిగిపోయింది కూడా పొద్దున్నే లేచి ఎవరో నన్ను గుద్దిందని మళ్ళీ అడుగుతాడు. ఇది పరిస్థితి, ఇది మన దేశ పరిస్థితి. అది దయచేసి దేవునికి లోబడి మనతో పాటు మన కుటుంబాన్ని, మన బంధువుల్ని, మన రక్త సంబంధుల్ని మందిరానికి తీసుకొచ్చి దేవుడు మాట్లాడేదట్టు ఏం చేద్దాం? సిగ్గు లేకుండా చెప్తాం. వాళ్ళు రానన్నారా? రా అక్క. ఏం చెప్పాలంట? చాలా చెప్పాలంటుంది, నాకు నెలకోసారి అవకాశం వద్దు కాబట్టి. ఒక విశ్వాసి మన ఆమోస్ గారు లాంటి ఆయన వాక్యం చెప్తున్నాడంట. వాక్యం చెప్తే ఒక ఆయన వచ్చి కాలర్ పట్టుకొని మర్యాదకి వెళ్ళిపోరని ఎక్కున్నాడంట. వెళ్ళిపోరంటే తిడతానంట, మర్యాదకి వెళ్ళిపోరా, నువ్వు యేసుక్రీస్తు గురించి చెప్తే నువ్వు ఒప్పుకొని మర్యాదకి వెళ్ళిపోరని కాలర్ పట్టుకొని కొట్టబోయాడంట. పక్కనున్నాడంట, రెండు కొట్టబాకరా ఏ అన్నాడంట. అది కోపం వచ్చిందంటే కాలు చెయ్యి నరికేస్తారా అన్నాడంట. ఏ అంటే, ఇదిగోరా పోయిన నెల నాకు కాలు నరికేశాడు, నాకు ఒక కాలు లేదురా. ఆడు మారాడు కాబట్టి మంచి మాటలు చెప్తున్నారు, ఆడు జోలికి తెల్లబాకరా అన్నాడంట. ఇది సాక్ష్యం అయిందా? అంటే మారాలి మనం, అంతే. హల్లెలూయా. అరిస్తే అరిసి, కరిస్తే కరిసి, మురిగితే మురిగాం అనుకో, గాలి మొత్తం ఎవడు రాడు. మనం ఎంత ప్రార్థన చేసింది, 30 గంటకి వెళ్తే 3 రోజులు ప్రార్థన చేసిన ఎవడు రాడు. శూన్యం. అరిసారా వదిలేయాలి, కరిసారా వదిలేసి దేవుడు నీకే దేవుడు మాట్లాడమనాలి. అన్నిటికీ మనమే సమాధానం చెప్పే తాడెందుకు వస్తాడు? ప్రభు నువ్వే మాట్లాడు, నువ్వే రక్షించు, నువ్వే కాపాడు. అర్థమైందా? అలా ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, విశ్వాసం వల్ల వినటం మాకు నేర్పించండి నాయనా. జక్కయ్య నీ మాట విన్నప్పుడు ఇంటికి రక్షణ వచ్చింది. నీ శిష్యులు వెళ్ళలేదు, అయినా వారితో బలవంతంగా 4, 5, 6 ప్రార్థన చేయించావు. నీ కొందనాలు ఆయన. దావీదు నీ మాటిని మహారాజయ్యుడు, వినని ఇజ్రాయేలు ఎన్నోసార్లు యుద్ధాల్లో ఓడిపోయారు నాయన. సౌలును పౌలుగా చేసావు ప్రభువా. ఈ విధంగా సౌలులాగా ఎంతోమంది సేవకి, సంఘాలకి, పరిచర్యకు అనేక ఆటంకాలు ఉన్నారు. అట్లా చాలామంది మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాం. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ నేను విస్తారమైన చేపలు పట్టడానికి నీ ఒక్క మాట సెలవిచ్చావు ఆయన. నీ మాట వినేరుగా సంఘాన్ని, సంఘ బిడ్డల్ని, కుటుంబాలను చేయమని, నీ వాక్కు హృదయంలో నీరుగట్టి ఫలింపుగా ఇచ్చామని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.